నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తధార లేయిలా పాపికాశ్రయ దీచును. నీ రక్తధార లేయిలా పాపికాశ్రయ దీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తము లోనా. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోనా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమారాణికే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమారాణికే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించుచున్నాడు.
సైతాను నన్వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను ధీకరించు నీ రక్తమే నా బాలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే సాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే సాగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బాలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బాలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఈ యొక్క 8వ నెలలో ప్రభు సన్నిధానం చెంత కూడిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని మనము ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయన యొక్క సన్నిధానం చెంత ఆయన జీవము కలిగిన మాట కొరకు మనల్ని మనము ప్రభు సన్నిధిలో సిద్ధపరచుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. నీ యొక్క మహిమ కలిగిన అధికారంతో నీ యొక్క సన్నిధిలో మమ్మలను మీరు నిలబెట్టి ఈ యొక్క విశ్వాస జీవిత యాత్రలో నీ రాజ్య పౌరులుగా ఈ లోక సంబంధమైన అధికారం క్రింద మా జీవితాలను నిలబెట్టి నీ అధికారంతో మీరు నడిపిస్తున్న మార్గాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో ఈ విధంగా యేసయ్య మినిస్ట్రీ పట్ల నీవు చూపిన కృపను బట్టి నీ సన్నిధానం చెంత నానైనా నీ బిడ్డలు నిలువబడి నీవిచ్చిన పిలుపును, నీవిచ్చిన అభిషేకమును నీ ఆత్మ సహాయంతో బలపరుచుకుంటూ నీ సన్నిధిలో తమను తాము ప్రతిష్ఠించుకుని నీ ఆత్మ సహాయంతో ముందుకు అడుగులను వేయటానికి నీ కృపాసనం చెంత నిలిచి ఉండగా దేవా, నీవే మాట్లాడే దేవుడవు. నీ మాట కాదేశ్వరణ్యాన్ని కాల్చుతుందని, నీ మాట లేళ్లను ఏన చేయగలుగుతుందని, నీవు నీ యొక్క మాట వెల్లడెగుట తోడని వెలుగు కలుగుతుందని మీ లేఖనాల్లో మేము చూస్తున్నాం. నిశ్చయంగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని మీరు సెలవిచ్చిన మాటను బట్టి నీవే నీ ప్రజలతో నీ జీవము కలిగిన వాక్కుతో దర్శించి నీకు మహిమకరంగా నిలబెట్టండి. నీ సేవకుని నీ సెలవు చాటును మరుగుపరుచుకుని తండ్రి నిమిత్త మాత్రుడుగా నీ సన్నిధిలో నేను నిలిచి ఉండగా నీవే
నీ ఆత్మ సహాయంతో నీ ప్రజలతో మాట్లాడి నీ సన్నిధిలో యోగ్యకరమైన విధంగా తమను తాము సిద్ధపరుచుకుని నీ బలిపీఠంపై వారి యొక్క శరీర ప్రాణాత్మలను సమర్పించుకుని నీకు మహిమకరంగా ముందుకు నడిచే కృపమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి పొంది నామం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహోన్నతమైన ప్రేమను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానం చెంత దేవుడు మనలను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి ఆయన మహిమ కలిగిన అధికారంతో మనము ముందుకు అడుగులను వేయటానికి దేవుడు మన యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉండగా, ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా ఉండే అధికారాన్ని దేవుడు అనుగ్రహించారు. అయితే ఆ విధంగా దేవుని పిల్లలుగా మనము దేవుడిచ్చిన అధికారంతో మనము అడుగులను వేయటానికి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ సిద్ధపరుస్తూ ఈ లోకంలో మనల్ని నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మన యొక్క విశ్వాస ప్రయాణంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనాను దేవుని మహిమ కలిగిన మార్గంలో మనం ముందుకు నడిచేటువంటి ఏర్పాట్లో ఒక యథార్థమైనటువంటి మార్గంలో మనము నడవటానికి దేవుడు మనలను పిలిచాడు. అది ఎప్పుడైతే మనము గుర్తించి ఆయన సన్నిధిలో నిలవబడతామో ఆయన మన ఎడల తన మహిమను వెల్లడిపరచడానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న సందేశము యోబు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనంలో తన స్నేహితులతో యోబు మాట్లాడుతున్నటువంటి ఒక మాటని మనము ధ్యానించుకుందాం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదుమని మీరనుకొందురా? నిరాశ గలవారు మాటలు గాలి వంటివే గదా. చదవబడినటువంటి యొక్క లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనల్ని ఆయుత్తపరిచి ఆయన సన్నిధిలో మనం యోగ్యకరంగా అడుగులను వేయటానికి ప్రభు మనలను ఆయనకు మహిమకరంగా సిద్ధపరచును గాక. ఆమేన్. పిల్లరా, దేవుని చేతే సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి దేవుడు తన యొక్క సేవకుని బట్టి అతిశయపడుతూ ఇలాంటి వ్యక్తి నన్ను సేవిస్తున్నాడని సాతాను ఎదుటే సాక్ష్యం చెబుతున్నటువంటి వ్యక్తి యోబు. అతని యొక్క జీవితంలో తనకు కలిగిన ప్రతికూల సంబంధమైన పరిస్థితుల మధ్యలో తన స్నేహితులు వచ్చి తనతో సంభాషిస్తున్నటువంటి ఆ సంభాషణలో యోబు తన యొక్క స్నేహితులతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఏమిటంటే, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. ఆమేన్. దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము
దేవుని ఉన్నతమైనటువంటి మార్గంలో నడవటానికి ఆయన సన్నిధానం చెంత నిలవబడినప్పుడు మనను దేవునికి మహిమకరంగా యథార్థమైనటువంటి మార్గంలో మనల్ని నడిపించేటువంటివి ఈ విధమైనటువంటి దేవుని మాటలు. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి దేవుని ప్రజలు కానీ అన్యజనులు కానీ ఈ లోకంలో ఎవ్వడు యథార్థముగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు లేరని దేవుని యొక్క లేఖనము, దేవుని యొక్క కనుదృష్టిలో లోకంలో మనుషులను చూసినప్పుడు లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉన్నటువంటి ఏర్పాటులో దేవుడు లోకములో చూసినప్పుడు యథార్థవంతుడు లోకములో లేకపోయేను. ఎవరైనా యథార్థవంతులుంటే వాళ్ళు ముళ్ళుగా ఉన్నారు అని మీకా 7:2 చెప్తుంది. అయితే ఆ విధమైనటువంటి పరిస్థితిలో మనుషులు వారి యొక్క జీవితాల్లో ఆ యథార్థత లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవటానికి కారణం ఏమిటంటే వారు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యథార్థమైనటువంటి మాటల చేత వారు బలపరచబడలేక వారి యొక్క జీవితాల్లో లోకంలో ఒక సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి అని. ఆ విధంగా వారి యొక్క జీవితాల్లో దేవుని ఏర్పాటుని గుర్తెరగకుండా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. ఆనాడు యేసు ప్రభు వారు ఆయనని ఆరాధించే వారిని గురించి చెప్తూ దేవుని ఆరాధించేవారు యథార్థముగా ఆయనను ఆరాధించాలని నిశ్చయంగా ఆయన సమరయ స్త్రీతో చెప్పినప్పుడు తన యొక్క జీవితంలో తానున్నటువంటి పరిస్థితిని దేవుని సన్నిధిలో యథార్థంగా ఆయన ఆవిడకి వెల్లడిపరిచినప్పుడు ఆవిడ దానిని బట్టి ఎంతో బలము పొందుకుని తన యొక్క జీవితంలో తన యొక్క పరిస్థితిని అంతటిని గుర్తిరిగి యథార్థంగా ఆ ప్రభు సన్నిధానం చెంత నిలబడింది. ఆవిడ నిలబడటం మాత్రమే కాదు, ఆవిడ ఆ యథార్థ హృదయంతో ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ఆవిడ ఇచ్చిన పిలుపు, ఆ యథార్థంగా ఆవిడ తెలియచేసినటువంటి ఆ సమాచారము ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కదిలించింది. వారిలో అనేక మంది దేవుని సత్యాన్ని గుర్తిరిగి యేసు ప్రభు వారి వద్దకొచ్చి ఆయన చేత బలపరచబడినటువంటి విధానము. ఇదిగో ఇంతకు ముందు నిన్ను గురించి నీవు చెప్పిన మాటను బట్టి మేము వచ్చాము, కానీ ఇప్పుడైతే మేము ఆయన యొక్క ఆ జీవము కలిగిన మాటలను మేము విని మాకుగా మేము ఆయనని అంగీకరిస్తున్నామని వారి యొక్క జీవితాల్లో తమను తాము దేవుని ఏర్పాటుకు అప్పగించుకున్నటువంటి విధానాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము చూస్తాం. ఆ విధంగా దేవుని సన్నిధానం చెంత దేవుడు నరులను
యథార్థవంతులుగానే పుట్టించాడు. సొలొమోను దేవుని సన్నిధిలో ఆయన ధ్యానించినప్పుడు ప్రసంగి గ్రంథం 7:29 దేవుడు వారిని కలుగు చేసినప్పుడు యథార్థవంతులుగానే కలుగు చేశాడు, కానీ వారు రకరకాలైన తంత్రాలు కల్పించుకున్న వారిగా ఉంటున్నారు. అలాంటి సమాజము మధ్యలో మనము జీవిస్తూ మనము ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి మరలా ఆయన ఇచ్చినటువంటి ఆ నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏమిటంటే ఆ యథార్థమైనటువంటి దేవుని మాట చేత మనము బలం పొంది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాస ప్రయాణంలో దేవుని దృష్టికి యథార్థమైనటువంటి దానిని, ఉత్తమమైనటువంటి దానిని మనము చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 6:19 మోషే ఆ ప్రజలతో చెప్తున్న మాట అది. దేవుడు వారి 40 సంవత్సరాలు నడిపించి వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురావటానికి ఆయన ఒక్కరోజు అద్దరికి తీసుకుని వచ్చాడు, ఆ ఎర్ర సముద్రాన్ని దాటించి. కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ప్రతికూల స్థితులను, వాళ్ళ లోపల ఉన్న ఐగుప్తును బయటకు తీసుకు వేయటానికి వాళ్ళ హృదయంలో ఆ యథార్థత లేనటువంటి పరిస్థితులతో వారు వేస్తున్నటువంటి అడుగులను వారి హృదయాల్లో నుంచి తొలగించి వారు దేవుని దృష్టికి యథార్థంగా ఉండి ఒక ఉత్తమమైన దానిని చేసేటువంటి వారిగా వారిని సిద్ధపరచడానికి 40 సంవత్సరాలు పట్టినాయి. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత దేవుని యొక్క జీవము కలిగిన మార్గంలో మనము నడిచేటువంటి ప్రయాణంలో దేవుడు మన కొరకు ఒక మేలైన వాటిని ఇవ్వటానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ మేలైన వాటిని మనము స్వతంత్రించుకోవాలి అంటే ఆ యథార్థవంతులే ఆ మేలైన వాటిని స్వతంత్రించుకుంటారని సామెతల గ్రంథం 28:10 సొలొమోను తెలియచేస్తున్నాడు. నిజమే, తన యొక్క జీవితంలో తాను మిగతా వారందరికంటే భౌతికంగా ఒక అర్హత లేని వ్యక్తి. కానీ ప్రభు సన్నిధానం చెంత సొలొమోను తనను తాను తగ్గించుకొని దావీదుకు ఒక దాసుడుగా, దావీదుకి పరిచర్య చేయటానికి తనను తాను అప్పగించుకున్న ఒక మనసు కలిగిన వాడిగా తన యొక్క జీవితంలో తాను నిలబడినప్పుడు రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఆ సొలొమోను యొక్క యథార్థతని చూచి దేవుని సన్నిధానం చెంత దావీదు తరువాత ఒక అద్భుతకరమైనటువంటి స్థానంలో నిలవబడటానికి దేవుడు సొలొమోనుకి అవకాశం ఇచ్చాడు. అంతకంటే ఘనులుగా, యోగ్యులుగా ఉన్నటువంటి అబ్షాలోమును గాని అదోనియాను గాని దేవుడు ఆ ఏర్పాటులోనికి తీసుకోలేదు. కానీ సొలొమోనుని దావీదు తర్వాత ఆ మహిమ కలిగిన దేవుని మార్గంలో
దేవుడు ఉద్దేశించిన కార్యాలు జరిగించడానికి ఆయన మహిమ కలిగిన మందిరమే నిర్మించడానికి దేవుడు సొలొమోనుని ఎంచుకున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయటానికి, మన యొక్క జీవితాల్లో ఆ యథార్థమైనటువంటి మార్గంలో మనము నడుస్తూ, మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ సహాయంతో యథార్థమైన సంగతులను తెలియచేసేవాడను నేనేనని దేవుడు యెషయా గ్రంథం 45:19 ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన పిలుపునిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మన యొక్క వాస్తవ స్థితిని మనము గుర్తెరిగి దేవుడు సెలవిస్తున్నటువంటి ఆయన మాటలను మన యొక్క జీవితాల్లోనికి తీసుకుని వాటి ద్వారా దేవునికి మహిమకరంగా మనము అడుగులను వేయటానికి, ఆనాడు పద్మాసులో పరవాసిగా నిలబడినటువంటి ఆ యొక్క యోహానును దేవుడు తన ఆత్మతో బలపరిచి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ 7 సంఘాలకి ఆ ఉత్తరాలను తెలియచేస్తూ దేవుడిస్తున్న సందేశంలో వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో అక్కడున్నటువంటి కాపర్లు దానిని వారితో చెప్పి ఉండకపోవచ్చు. అప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు వ్యక్తిగతంగా వాటిని అంగీకరించగలిగిన స్థితిలో వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సంఘానికి ఆయన తెలియచేసేటప్పుడు వాళ్ళలో కొందరు అంగీకరిస్తారని, కొందరు అంగీకరించరని కూడా ఆయనే చెప్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త దేవుని యొక్క మహిమ కలిగిన ఏర్పాటును యోహాను తెలియచేసినప్పుడు అనేకమైనటువంటివి ఆయన వెల్లడిపరిచినప్పుడు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని వెల్లడి చేయటానికి ఆ సువార్తలో ప్రాముఖ్యంగా యోహాను ప్రయత్నిస్తాడు. అలాగే ఆ యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఆయన ఓ యథార్థమైనటువంటి ప్రత్యక్షతని ఈ ప్రపంచపు ముగింపు విషయంలో దేవుడు తెలియపరిచాడనేటువంటి దానిని ఆయన తన ప్రకటన గ్రంథంలో వెల్లడిపరిచి 19వ అధ్యాయము 9వ వచనంలో ఇవే దేవుని యథార్థమైన మాటలు అని చెప్తాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత దేవుడు మన యొద్దకి పంపిస్తున్నటువంటి ఆ యథార్థమైన మాటలు మన జీవితాలను బలపరచగలిగేవిగా ఉండాలి. ప్రభు సన్నిధానం చెంత ఎఫెసు సంఘానికి ఇచ్చిన మాట వారి యొక్క జీవితాల్లో ఆ మొదట ఉన్నటువంటి ఆ ప్రేమను వదిలిపెట్టినటువంటి ఆ పరిస్థితిని గూర్చి ఆయన 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన తెలియచేసినప్పుడు దేవుని సన్నిధానం చెంత వారు దాని చేత బలపరచబడి
దేవునికి మహిమకరంగా ఒక జయ జీవితంలోనికి రావాలని ఆయన కోరుకున్నాడు. అలాగే మీరందరూ ఎరిగి ఉన్నారు, స్ఫురణ సంఘంతో కానీ, తుయతైర సంఘంతో కానీ, సార్దీ సంఘముతో కానీ, లవదోకియా సంఘంతో కానీ, ఫిలదెల్ఫియా సంఘంతో కానీ ఆయన సెలవిస్తున్నటువంటి ఆ యొక్క యథార్థమైనటువంటి ఆ మాటలు దేవుని బిడ్డలుగా మనము చూస్తూ ఉన్నప్పుడు మనలను గురించి కూడా దేవుడు తన యొక్క ప్రత్యక్షతలో చూసినప్పుడు దేవుని సన్నిధానం చెంత మన జీవితాల్లో ఉన్న పరిస్థితులను, కొన్ని యథార్థమైన స్థితులను మనము కలిగి ఉండవచ్చు. కానీ ఆయన కోరుకున్నటువంటి ఆ యథార్థత స్థితిలోనికి రాలేనటువంటి ఏర్పాట్లు ఆనాడు దేవుని అధికారముతో ఈ లోకంలో పరిపాలన చేసిన రాజులు, దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు ప్రతి రాజును గురించి దేవుని లేఖనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి వారి యొక్క మార్గంలో ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి యథార్థత కలిగి ఉన్నారో అనేటువంటి దానిని ప్రాముఖ్యంగా దినవృత్తాంతాల్లో దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఎందుకు అనంటే దేవుడు మన ఎడల ఆ యథార్థతగా మనం ఆయన సన్నిధానం చెంతకు రావాలని కోరుకుంటున్నాడు. ఏ స్థితి అయినా ఒకవేళ మన ద్వారానే ప్రతికూల స్థితి జరిగినా దానిని మనం యథార్థంగా ఆయన సన్నిధానం చెంతకు తీసుకుని వెళితే ఆయన తన యొద్దకు వచ్చి ఆ యథార్థమైన హృదయంతో తన సన్నిధానం చెంత నిలబడితే ఆయన మనల్ని బలపరచాలని ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడు. అలాగ బలపరచడం కొరకై ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. కాబట్టి మన జీవితాల మీద ఆయన కనుదృష్టి నిలవాలి. మన యొక్క పరిస్థితులపై ఆయన మహిమ కలిగిన ఏర్పాటు రావాలి అని మీరు కోరుకుంటుంటే దేవుని సన్నిధిలో హబక్కుకు నిలబడి ఆయన యొక్క ఆత్మ సహాయం కొరకు ప్రజల పరిస్థితులన్నిటినీ వివరిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, అనేక మంది యథార్థత లేకుండానే అతిశయపడుతున్నారు అని దేవుడు హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. అయితే అలాంటి ప్రజల మధ్యలో అనేక మంది వాళ్ళ ధనము హెచ్చినప్పుడు, వాళ్ళకు అధికారం వచ్చినప్పుడు, వాళ్ళకు ఉన్నతమైన ఏర్పాటులోనికి వచ్చినప్పుడు వారి యొక్క జీవితాల్లో వారు దేనిని కోల్పోతున్నారంటే యథార్థతని కోల్పోతున్నారు. దేవుని సన్నిధానం చెంత ఆ విధమైన పరిస్థితిని బట్టి ఈ భౌతిక సంబంధమైన ఆధిక్యతలతోనే
వారి యొక్క జీవితాలు ముందుకు కొనసాగుతా ఉన్నాయి. దేవుని బిడ్డలుగా మనల్ని దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనము మన యొక్క జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నా దేవునికి మహిమకరంగా మనం ఒక యథార్థ హృదయంతో నడుచుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కానీ ప్రాథమికంగా యథార్థమైనటువంటి స్థితిలోని అడుగులు వేసి అనేక మంది దేవుని యొక్క మాట చేత బలపరచబడి వారి యొక్క జీవితాల్లో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ యథార్థతను విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. కానీ యోబు అలాంటి వాడు కాడు. కనుకనే తన యొక్క జీవితంలో దేవుని చేత అతను సాక్ష్యం పొందాడు. ఆఖరికి తాను సమస్తాన్ని కోల్పోయినా సరే అదే యథార్థతలో తాను నిలబడ్డాడు. తన భార్య ఆయన అంటుంది, ఏవయ్యా, ఇకనైనా యథార్థతను విడిచిపెట్టవా? ఆ యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి నీవు మరణము కమ్ము అని చెప్పి 2వ అధ్యాయము 9వ వచనంలో యోబు భార్య వచ్చి యోబుని అడుగుతూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. చెప్పాలంటే మన యొక్క జీవితాల్లో దేవుని ఉన్నతమైన పిలుపులో ఉన్నటువంటి మనం ఏది ఉన్నను ఏది లేకపోయినా సరే మన యొక్క విశ్వాస ప్రయాణంలో మనం గుర్తుపెట్టుకోవాలి, యథార్థతను విడిచిపెట్టకుండా విశ్వాస మూలముగా బ్రతకటం మనము అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే అలాగూ మనం నిలబడతామో దేవుని యొద్ద నుండి మనకు పంపబడేటువంటి మాటలు అవి మనల్ని ఎంతో బలపరుస్తాయి. ఆయన మన యొక్క జీవితాల కొరకు సమస్తాన్ని ఆయన తన మాట చొప్పున సృష్టించిన దేవుడు. ఆయన మన మార్గాల్లో, మన అవసరతల విషయంలో, మన అక్కర్ల విషయంలో ఆయన ఎంతో నిశ్చయంగా తన మార్గాలను తెరిచి ఆయనకు మహిమకరంగా మన పట్ల తన కార్యాలను చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఆయన మనకిచ్చేటువంటి ఆ యథార్థమైనటువంటి ఆ మాటని మనము తీసుకుని మనము ప్రభు సన్నిధానం చెంత నిలవబడి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల విషయంలో, పరిస్థితుల విషయంలో యథార్థమైనటువంటి దానిని మన యొక్క జీవితాల్లో జరిగిస్తూ దేవునికి మహిమకరంగా మనము ముందుకు అడుగులను వేద్దాం. దేవుడు మన కొరకు మేలైన దానిని చేయటానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా మనల్ని ఆయనకు మహిమకరంగా సిద్ధపరిచి మన ముందున్నటువంటి ఈ విశ్వాస యాత్రలో ఆయన మేలైన కార్యాలను మనము స్వతంత్రించుకొనటానికి ఆయన యథార్థమైన మాటల చేత మన ప్రతి పరిస్థితిలోనూ మనము బలము పొందుదాం. అట్టి కృపా దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించి ఆయనకు మహిమకరంగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రభు పాద సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు ఎదురైనా సరే, ప్రియా సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులను బట్టి నీవు నీ యథార్థతను విడిచిపెడుతున్నటువంటి ఏర్పాటు ఉన్నదేమో. దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితులను బట్టి నీవు నీ యథార్థతను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైనటువంటి పరిస్థితి ఈ లోకంలో ఎక్కడా లేదు. కాబట్టి దేవుని పాద సన్నిధానం చెంత నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నీకు నిరీక్షణను కలుగజేసేదిగా ఉండాలి. నీ యథార్థమైనటువంటి ప్రవర్తన దేవుని యొక్క పాద సన్నిధిలో దేవునికి మహిమకరంగా నేను నిలబెట్టడానికి దేవుని యొక్క ఆత్మ సహాయంతో నిన్ను బలపరిచేదిగా ఉండాలి. అందుకే మరణం అయ్యే వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువనని దేవుని సన్నిధిలో తన యొక్క జీవితంలో ఒక తీర్మానం తీసుకుని యోబు అడుగులు వేస్తూ ఉన్నాడు. మన యొక్క మార్గాలలో మనం అనేక సందర్భాలలో అనేకమైనటువంటి అతిశయపు మాటలు, హెచ్చింపు మాటలతో దేవుని సన్నిధానం చెంత మన యథార్థమైన స్థితిని మనము వెల్లడిపరచకుండా, ఆ యథార్థంగా ప్రవర్తించకుండా మనం నడుస్తున్నటువంటి కాలాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ప్రభు పాద సన్నిధానం చెంత నీ యొక్క ఆత్మీయ ప్రయాణంలో ప్రభు పాద సన్నిధానం చెంత నీవు ప్రతి విధమైనటువంటి ప్రతికూల సంబంధమైనటువంటి పరిస్థితుల్లో యోబు వలె నిలవబడటం, దేవుడు ఆయనకు మహిమకరంగా నిన్ను నిలబెట్టి ఆయన ఉన్నతమైన ఏర్పాటుతో నడిపించుకుంటూ ఉంటే, అపోస్తలుడైనటువంటి పౌలు వలె నీవు ఏ మాత్రమునో అతిశయించకుండా, నిన్ను నీవు హెచ్చించుకోకుండా ప్రభు పాద సన్నిధానం నిన్ను నియమించుకొని, ఇదిగో నేనింతగా ప్రయాసపడ్డాను, అయినను ప్రయాసపడింది నేను కాదు, నా యందు ఆయన కృపయే ప్రయాసపడిందని ఏ విధంగా తన యొక్క జీవితంలో పౌలు గారు ఏ మాత్రమును అతిశయించకుండా తన యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాటులో కూడా దేవుని సన్నిధానం చెంత ఒక యథార్థమైన ఏర్పాటుతో నిలబడుతున్నాడు. ఈ యొక్క దినాలలో ప్రతికూల స్థితుల్లో యథార్థత వదలనటువంటి యోబు వలె దేవునికి మహిమకరంగా దేవుడు హెచ్చించినప్పుడు, దేవుని ఉన్నతమైన ఆత్మ సహాయంతో దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ స్థితిలోనూ మనము అతిశయించి మనల్ని మనము హెచ్చించుకొని మన యథార్థమైనటువంటి స్థితిని విడిచిపెట్టి మనము నడిచేటువంటి వారిగా ఉండకుండా ప్రభు సన్నిధానం చెంత మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకొని ఆయన బలిపీఠం ఎదుట మీ హృదయాలను కుమ్మరించి ప్రభు సన్నిధిలో
ఏ విధంగా మీరు అడుగులు వేస్తున్నారో ప్రతి ఒక్కరూ ప్రభువుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. నిశ్చయంగా ఆయన మీ హృదయాలను చూస్తూ ఉన్నాడు. మీ హృదయంలో ఉన్న దానిని ఆయన బయటకు తీసి, దేవునికి ఆయాసకరమైన దానిని బయట పారవేయటానికి, వారి యొక్క జీవితాల్లో ఉన్నది బయటకు వారు వెల్లడిపరచటానికి 40 సంవత్సరాల కాలం వారిని అణిచి, వారి హృదయాల్లో ఆయనకు ఆయాసకరమైన దాన్ని అంతటినీ బయటకు తీయటానికి వారిని ఆ అరణ్య మార్గంలో అణచి నడిపించాడంట. కాబట్టి ప్రభు సన్నిధిలో నీ యొక్క మార్గంలో ఏ విధమైన ప్రతికూల స్థితులు నిన్ను అణచివేస్తున్నటువంటి ఏర్పాట్లు నీ మార్గంలో కనపడుతున్నా, దేవుని పరీక్షలో యోబు వలె నీవు కొన్ని ప్రతికూల పరిస్థితుల గుండగా నడుస్తూ ఉన్నా, ప్రభు పాద సన్నిధానం చెంత నిన్ను నీవు యోగ్యకరంగా సిద్ధపరచుకొని ఆయన సన్నిధానం చెంత నిలవబడి దేవునికి నేను నీవు అప్పగించుకొని ఆయన సన్నిధిలో ఆ యథార్థ హృదయంతో నడుచుకునటానికి, ఆ యథార్థమైన మాటలతో అనేక మందిని, ప్రతికూల స్థితిలో ఉన్నటువంటి ప్రజలను ఆయన మహిమ కలిగిన సన్నిధిలో బలంగా నిలబెట్టడానికి ప్రభు సన్నిధానం చెంత నేను నీవు ఆయుత్తపరచుకో. సర్వకృపానిధివగు తండ్రి, సకల మెరిగిన గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ ఉన్నతమైన అధికారంతో నీవు ఈ భూమి మీద నీ మహిమ కలిగిన ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డను నడిపించడానికి మీరు ఇష్టపడుతున్న దేవుడవు తండ్రి. నీ నామంలో నీకు మహిమకరంగా ఈ భూమి మీద నీ బిడ్డలుగా జీవించడానికి ప్రతి ఒక్కరి కొరకు ఎదురు చూస్తున్నారు. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు ప్రతి హృదయాన్ని, ప్రతి అంతరంగాన్ని మీరు ఎరిగి ఉన్నారు కనుక నీలో శక్తివంతమైనటువంటి అడుగులను వేయటానికి నీవు అనుగ్రహించినటువంటి ఈ విశ్వాస యాత్రలో నీ సన్నిధానం చెంత నీవు అనుగ్రహించేటువంటి ఆ యథార్థమైన మాటల చేత నీ బిడ్డలు బలపరచబడి ఈ లోకంలో నీకు మహిమకరంగా యథార్థమైన మార్గంలో ముందుకు అడుగులను వేయటానికి నీవే నీ ఆత్మతో బలపరిచి నీకు మహిమకరంగా నడిపించండి. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరే వారి యొక్క జీవితాల్లో ఏ స్థితిలో వారి యథార్థతను విడిచిపెట్టి నడుస్తున్న పరిస్థితులు ఉన్నాయో నీవే వారికి తెలియపరిచి నీకు మహిమకరంగా వారు ముందుకు అడుగులను వేయటానికి సహాయం చేయండి. ఏది యథార్థమైందో, ఏది ఉత్తమమైనదో నరుడా నీకు అది తెలియపరచబడి ఉన్నదని నానైనా నీవు నానైనా ఆనాడు మా పితరులతో మీరు స్పష్టంగా మాట్లాడుతున్న దేవుడు కనుక నీ సన్నిధానం చెంత నీవు ఆ యథార్థమైనటువంటి ఏర్పాట్లో ప్రతి బిడ్డ నడవటానికి నీ ఆత్మచేత బలపరిచి వారి యొక్క జీవితాల్లో నీవు ఉంచినటువంటి నీ జీవము కలిగిన మాట అనేకులను బలపరిచి నీకు మహిమకరంగా నిలబెట్టినట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం
ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఆయనలో శక్తివంతమైన అడుగులను వేయటానికి ఆయన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చూడిన మనకును మన కుటుంబాలకు ప్రభు రాకడ పర్యంతము ఆయనకు మహిమకరంగా మనల్ని బలపరిచి మేలైన దానిని స్వతంత్రించుకున్నట్లుగా మన జీవితాలను నిలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్.